తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. నిడదవోలు మండలంలోని పెండ్యాలలో మెంతా తుఫాన్ బారిన పడిన 44 బాధిత కుటుంబాలకు మంత్రి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నిడదవోలులోని 312 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించామని తెలిపారు. పునరావాస శిబిరాల్లోని బాధిత ప్రజలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించామని వెల్లడించారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల బియ్యం అందించామన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము బాసటగా నిలుస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ఇవాళ మీరు అధికార యంత్రాంగం గాని, రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార పక్షం గాని, మేము ఎల్లవేళలా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరించడానికి, ఈ తుఫాను వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల నుంచి మేము బయటపడేయడానికి ఏ రకంగా చేయాలో పూర్తి స్థాయిలో మేము నిలబడ్డాం. అవునా కదా? మొత్తం మీ గ్రామ స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ నిలబడ్డాం. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూపించండి, మీకు కష్ట సమయంలో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని. ఎక్కడా కూడా వారు రాలేదు సరికదా, ఇవాళ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇబ్బంది వచ్చినా మీకు బాసతగా మేము నిలబడతామనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటామనేటువంటి మాటని మరొక